పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వయుగములలో నీవు సజీవుడు అయినటువంటి వాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ జీవితంలో మిమ్మల్ని బట్టి మేము లోకంలో బ్రతకగలుగుటకు సహాయం చేయండి. మీరు మాకున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, మీరు మాకున్నటువంటి అధికారాన్ని మేము కలిగి జీవించుటకు కృప దయచేయండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభా, మీ వాక్యపు కాంతిలో మమ్మల్ని మేము ఆయన ఆయన సరిచూసుకునే వారుగా ఉండుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము, ఇందాక మనం మొదటి నుండి 6 వచనాలు చదువుకున్నాం. ఈ 4వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, అది ద్రాక్ష పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము ఏమి? దేవుడు ఇక్కడ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పైభాగం అంతా కూడా మనం ఇందాక చూస్తూ వచ్చాం. ఒక వ్యవసాయకుడు మరి ద్రాక్ష తోట వేసేటప్పుడు ఆ భూమిని గురించి, దాని చుట్టూ కంచెల గురించి, దానికి ఏదైతే అవసరమో వాటన్నిటి గురించి శ్రద్ధ వహించి అవన్నీ కూడా చేస్తారు. తన ప్రజల పట్ల దేవుడు కూడా అటువంటి శ్రద్ధను కలిగి తాను చేయాల్సిందంతా కూడా చేశాడు. ఈ 4వ వచనంలో ఏమని చూస్తున్నాము అంటే, అది ద్రాక్ష పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అని చేస్తాను. చేయవలసినంతా కూడా చేసి ద్రాక్ష పండ్లు కాస్తాయి అని కనిపెడతా ఉన్న సమయంలో అది ఎటువంటి ద్రాక్ష పండ్లు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. ద్రాక్షలు అయితే కాసాయి, కానీ ఎలా ఉన్నాయి? కారు ద్రాక్షలు కాసాయి. దేవుడు తన ప్రజల పట్ల చేయవలసిన అంతా కూడా చేసి ప్రతిఫలాన్ని ఆశించేటువంటి వాడుగా, లేక కోరుకునేటువంటి వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను నీ పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి. పిల్లలను పెంచి గొప్పవారిగా చేశారట. పిల్లలు గొప్పవారిగా చేస్తే ఆ పిల్లలు ఎవరి మీద తిరుగుబడ్డారట? దేవుడి పైన తిరుగుబడ్డారట. నిజంగా ఈ వచనాలను మనం గమనించినప్పుడు అవెంతో బాధాకరమైనటువంటివిగా కనిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తే దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు వారికి ప్రత్యేకమైనటువంటి కాపుదలను, పోషణను అనుగ్రహించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఐగుప్తు యొక్క బంధకాల నుండి విడుదలించాడు. వారు మరి దేవుణ్ణి సంతోషపెట్టే, ఫలములు ఫలించేటువంటి విధంగా ఆయన చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి భక్తి గల ప్రజలను ఇచ్చాడు. దేవుడు వారికి భక్తి గల
రాజులను ఇచ్చాడు, భక్తిగల యాజకులను ఇచ్చాడు, భక్తిగల ప్రవక్తలను ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వారు ఏ ద్రాక్షలు కాశారట? కావు ద్రాక్షలు కాశారట. ఇక్కడ ఒక ప్రశ్న మనం చూస్తా ఉన్నాం. ఆ 4వ వచనంలో అది కావు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? కావు ద్రాక్షలు కాసేదానికి కారణం ఏంటి? నేటి సందేశంలో ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలు మనము ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా దేవుడు ఆశించిన ఫలాన్ని ఫలించకపోవటానికి కారణాలు ఏంటి? కారు ద్రాక్షలు ఎలా ఉంటాయి అంటే, ద్రాక్షలను మనం చూసినప్పుడు తినాలనిపిస్తాయి, కానీ ఆ ద్రాక్ష పండు మనం తిన్నప్పుడు కారుగా ఉందనుకోండి, దాని మీద మనకు ఇష్టం ఉంటుంది. ఈవెన్ దో we have a desire to eat the grapes, ఆ ద్రాక్ష పండు తినాలని ఆశ ఉన్నప్పటికీ కారు ద్రాక్షలు కనుక మనం తినలేము, మనం వాటిని ఇష్టపడలేము. చూడండి, చాలా వరకు మనం ద్రాక్ష పండు కొనే టైంలో ఏం చేస్తాము? వెంటనే కొనం, అక్కడికి వెళ్ళి ఒక పండు అలా తీసుకొని తుంచి తింటాం. అది పుల్లగా ఉందా, తీయగా ఉందా, లేదా ఒగరుగా ఉందా అని మనము చూసి టెస్ట్ చేసి ఆ తర్వాత తీసుకుంటాం. ద్రాక్ష పళ్ళు కారుగా ఉన్నాయనుకోండి, ఒగరుగా ఉన్నాయనుకోండి, మనం వాటిని ఇష్టపడం. కొనేదానికి కానీ తినేదానికి కానీ మనం వాటిని ఇష్టపడం. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేయవలసినంతా కూడా చేసినప్పటికీ వాళ్ళు కారు ద్రాక్షలు కాసేదానికి కారణం ఏంటి అనే ఈ ప్రశ్నకు ఒక 5 జవాబులు మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు వారి మధ్యకు మోషేను పంపించి వారి ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చారు. ఈ 400 సంవత్సరాలు అంటే 4 తరాలు దాదాపుగా ఐగుప్తు దేశంలో వారికంటూ ఒక స్వాతంత్రం కానీ, స్వేచ్ఛ కానీ, హక్కులు కానీ, స్వగృహాలు కానీ, సొంత ఉద్యోగాలు కానీ, సంపాదన కానీ, అభివృద్ధి అనేటువంటిది కానీ లేదు. జనపరంగా అభివృద్ధి చెందారే కానీ వారు ఆర్థిక పరంగా కానీ, స్వేచ్ఛ పరంగా కానీ అభివృద్ధి అనేటువంటిది వాళ్ళకి లేదు. వారిని దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళు స్వతంత్రులు అయ్యారు. వాళ్ళు దేవుని యొక్క వాగ్దాన భూమికి ప్రయాణం అయ్యారు. అయితే వీళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పటికీ ఐగుప్తు యొక్క మనస్సు వారిలో ఉండేది. అదే వాళ్ళు కారు ద్రాక్షలు కాసేదానికి కారణం. ఇప్పుడు ఐగుప్తులు లేరు, వాళ్ళు ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కానీ ఆ బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారు అంటే ఐగుప్తు మనస్సును కూడా వాళ్ళతో పాటు తీసుకొచ్చుకున్నారు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నది. చూడండి, ఎప్పుడో ఐగుప్తులో వారు తిన్నటువంటి ఆహారముల గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. సో దే బ్రాట్ ద ఈజిప్షియన్
మైండ్ విత్ దెమ్ ఈవెన్ దో దే ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క బంధకం నుంచి విడుదల పొందినప్పటికీ ఐగుప్తు యొక్క మనస్సు వారితో కూడా ఉంటా ఉండేది. వాళ్ళు ఐగుప్తులో తిన్నటువంటి ఆహార పానముల గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్తాము. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతాం. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించినప్పటికీ ఐగుప్తు యొక్క మనస్సు వారిని వెంటాడుతూ ఉండేది. మళ్ళీ మనం ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాం, తిరిగి ఐగుప్తులకు వెళ్ళిపోతాము. ఈ ఐగుప్తు మనస్సు వారిని వెంటాడుతూ ఉండడం వల్ల చిన్న శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వారు అంతకుముందు తిన్నటువంటి ఆహారము దొరకకపోయినా వెంటనే వాళ్ళకి ఐగుప్తు గుర్తొచ్చింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఐగుప్తులో అసలు ఏముంది? బానిసత్వం ఉంది. ఐగుప్తులో వారికి స్వేచ్ఛ అనేటువంటిది లేదు. ఐగుప్తులో ఏముంది? నిట్టూర్పులు ఉన్నాయి, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, బాధ అనేది ఉంది. అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఐగుప్తుకు మనము వెళ్తాము. కొన్నిసార్లు దేవుని కొరకు శ్రమ కంటే లోకంలో ఉండే శ్రమను మనం ఇష్టపడే వారంగా ఉంటాము. దేవుని కొరకు నింద, దేవుని కొరకు బాధ, దేవుని కొరకు శ్రమ, దేవుని కొరకు ఆకలి దప్పులు, దేవుని కొరకు తిరస్కారాలు కంటే లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకునేటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లో అదే మనకు కనిపిస్తుందా? ఓల్డ్ నేచర్, ఆ ప్రాచీన స్వభావము వాళ్ళని వెంటాడుతూనే ఉంది. ప్రాచీన మనస్సు వారిని వెంటాడుతూనే ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతాల పైన దేవుని ఉగ్రత వచ్చింది. 2 పట్టణాలు, ట్విన్ సిటీస్ భస్మం అయిపోయినాయి, అగ్నికి ఆహుతి అయినాయి. లోతును దేవుడు ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి ఆ సొదొమ గొమొర్రా నుండి వారికి విడుదల ఇచ్చాడు. వాళ్ళు వస్తుండగా మార్గంలో లోతు భార్య ఉప్పు స్తంభం అయింది. అక్కడ ఏమని చదువుతాము? ఆమె వెనుకకు తిరిగి ఉప్పు స్తంభము, ఊరికే ఉప్పు స్తంభం కాల, వెనుక తిరిగింది ప్రియ. అంటే లోతు భార్య లోతుతో కూడా నడుస్తూనే ఉంది, కానీ ఆమెలో సొదొమ గొమొర్రా మనసు అనేటువంటిది ఉంది. మళ్ళీ వెనక్కి చూసేటువంటి స్థితి, మళ్ళీ పాత వాటిని ఆశించేటువంటి స్థితి, మళ్ళీ పాత వాటిని కోరుకునేటువంటి స్థితి. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. విశ్వాసులుగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చి బాప్తిస్మ అనుభవాన్ని కలిగి మళ్ళీ ప్రాచీన స్వభావం వెంటాడుతూ ఉన్నట్లయితే అది ఇంకా సిలువ వేయబడలేదు అని అర్థం. మళ్ళీ ఐగుప్తు జ్ఞాపకానికి వస్తుంది అంటే ఇంకా అది సిలువ వేయబడలేదు అని అర్థము. కారు ద్రాక్షలు కాయలకు కారణమేమి? ద్రాక్ష పళ్ళు కాస్తుంది కానీ ద్రాక్ష పళ్ళు కారు ద్రాక్షలుగా ఉన్నాయి. దేవుడు ఇష్టపడలేనటువంటివిగా ఉన్నాయి. ఇది ఒక రీజన్గా మనము చూడవచ్చు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి
బయలుదేరినటువంటి సమయంలో వాళ్ళతో కూడా చాలా మంది అన్యజనులు ఉన్నారు. చాలా మంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు కాదు ప్రియులారా. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతులకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు. ఇంకా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు ఎంతో అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు వారితో కూడా బయలు. అన్యజన సమూహము ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నారు. వాడు కూడా ఆ ప్రవాహంలో ఇశ్రాయేలు ప్రజలతో కూడా కొట్టుకొని వస్తా ఉన్నారు. అన్యజనుల సమూహము అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు ప్రియులు. సంఘంలో కూడా 2 గుంపులు ఉంటాయి. దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారు, దేవుణ్ణి ఎరగని వారు కూడా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని అన్యజనులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఈ అన్యజనులను దేవుని వైపు తిప్పుకోవాలి. ఎందుకు అంటే అన్యజనులు సహితము దేవుని యొక్క అద్భుతాలను అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా. సంఘంలో అన్యులు ఉంటే వాళ్ళ మీద కూడా దేవుని ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సంఘంతో పాటు దేవుని యొక్క అద్భుతాలను అనుభవించేవారుగా ఉంటారు. కొర్నేలి ఇంటికి బంధువులు, స్నేహితులు, ఎంతో మంది అన్యులు వచ్చారు. అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నటువంటి వారందరి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రభావం అన్యుల మీద పడలేదు, కానీ అన్యుల ప్రభావం ఇశ్రాయేల్ ప్రజల మీద పడింది. అదే కాదు ద్రాక్షలు కాయటం కారణమైంది. వాళ్ళని మిశ్రిత జనము అని అంటాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా చాలు ఇందాక చదివాము. మిశ్రిత జనము మాంసాపేక్షను అధికముగా కనబరుస్తా ఉన్నారు. ఆ మిశ్రిత జనము యొక్క ప్రభావము ఇశ్రాయేలు ప్రజల పైన పడింది. ఇశ్రాయేలు ప్రజల పైన పడింది ప్రియులారా. నేటి దినాల్లో కూడా సంఘంలో కొన్నిసార్లు ఎంతో మంది అన్యులు దేవుని సన్నిధికి వస్తారు. విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారి ప్రభావము అన్యజనుల మీద పడడం కంటే అన్యజనుల యొక్క ప్రభావము విశ్వాసుల మీద పడుట అనేది మనం చూస్తాం. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పైన అన్యుల యొక్క ప్రభావము పడతా. చూడండి, కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి వారు ఆ సంఘానికి సంబంధించినటువంటి లూప్ హోల్స్, బలహీనతలు ఏదైనా ఉంటే వాటిని అన్యజనులతో షేర్ చేస్తుంటారు.
అరే ఈ మనిషికి ఇలా చెప్తే ఈమె దేవుని నమ్ముకోదు కదా, ఈమె దేవుని దగ్గరికి రాలేదు కదా, సంఘంలోనే ఇలాంటి బలహీనతలు ఉంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళడం అనుకుంటారు కదా అని ఆ సెన్స్ అనేది కూడా కొద్దిమందికి ఉండదు. విశ్వాసులు అన్యజనుల మధ్య పోట్లాడుకుంటారు. సంఘంలోనే విశ్వాసులు ఎంతో మంది అవిశ్వాసులుగా సంఘంలోకి వచ్చిన వారి మధ్య చెడ్డ మాదిరిని చూపిస్తారు. వాళ్ళ నోటి మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి అన్యజనుల మధ్య సంఘంలోనే మరి ఆ మిశ్రిత జనంతో కలిసిపోయి వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఆయా సందర్భాల్లో అదే జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనం చూస్తాము, ఏమని చూస్తామంటే మిశ్రిత జనము మాంసాపేక్ష అధిక మాంసాపేక్షను కనపరిచింది. మాంసం కోసం ఇశ్రాయేలు ప్రజలు మోషేను అహరోను ఎంతగానో వారి పైన సడిగినట్టుగా తిరుగుబాటు చేసినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే దేవుని బిడ్డల యొక్క ప్రభావము అన్యుల పైన ఉండాలి తప్ప అన్యజనుల ప్రభావము దేవుని బిడ్డల పైన ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది కూడా కాలు ద్రాక్షలు కాసేపు కారణంగా ఉంటుంది. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కాలు ద్రాక్షలు కాసేపు కారణాల్లో మరొక కారణం ఏంటంటే ద సేమ్ ట్రైబ్. ఇశ్రాయేలు ప్రజల్లో ఉండే కొద్దిమంది విడిపోయి వాళ్ళ రెండు గుంపులుగా విభజించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే ఇశ్రాయేలు ప్రజలు విడిపోయారు. విడిపోయి రెండు గుంపులుగా విభాగింపబడి ఒకరంటే ఒకరు పడనటువంటి స్థితికి చేరుకున్నారు. మనం ఇశ్రాయేలు చరిత్రను గమనించినప్పుడు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఉమ్మడి రాజ్యము రెహబాము కాలానికి వచ్చేసరికి రెండు భాగాలుగా విభజించబడి 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు మరొక పక్క వెళ్ళి ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి యూదా ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతూనే వచ్చింది. చరిత్రలో జరుగుతూనే వచ్చింది. ఇక్కడ మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళేటువంటి ఆ సమయంలో ఈ గోత్రాల్లో నుంచే కొద్దిమంది పక్కకు వెళ్ళి వ్యతిరేకంగా మారినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. అహరోను ఇద్దరు కుమారులు చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును గనుక సంఖ్యాకాండమేనా లేవి మునిమనోడును అతను మనోడును ఇశ్రాయేలు మనోడు కుమారుడు ఎవరమ్మా కోరాహును రూబేని. చూడండి, గోత్రాలు సేమ్ అన్నమాట, అదే క్లాన్స్. అంటే ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి గోత్రాల్లో నుంచే కొద్దిమంది పార్టిషన్ అవుతా ఉన్నారు. రూబేనీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైనా చూడండి, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలే. ప్రియులారా, వీళ్ళందరికీ కాదు, వీళ్ళంతా ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ప్రజలే. కానీ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఒక గుంపుగా డివైడ్ అవుతా ఉన్నారు, విభజించబడతా ఉన్నారు, వేరైపోతున్నారు. లేచి మోషే అహరోనులకు
విరోధముగా కోపపడి నిలువబడి ఆ, కోపపడి ఆ, మీతో మీతో మాకు ఇంకా మాకు ఇంకా పని లేదు. పని లేదు. ఈ సర్వ సమాజంలోనికి ఆ, ప్రతి వాడును ఉమ్, పరిశుద్ధుడే ఆ, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఆ, యెహోవా సంఘము ఉమ్, మీద మమ్ముని మీరేలా హెచ్చించుకొంచున్నారనగా ఆ, మోషే ఆ మాట విని ఆ. సాగిలపడెను. చాలు. పిల్లలు, ఈ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే పూర్తిగా ఈ అధ్యాయంలో దాతాను కోరహు వాళ్ళంతా కూడా ఒక బృందంగా ఏర్పడి మరి మోషే అహరోనుల పైన అక్కడ ఉన్నటువంటి ఆ, ఇశ్రాయేల్ పైన ఎట్లాగా తిరుగుబాటు చేశారో, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా అక్కడ నశించిపోయారో ఇవన్నీ కూడా మనము చూస్తాం. అంటే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే దెర్ వాస్ నో యూనిటీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్స్. ఇస్రాయేల్ ప్రజల మధ్య ఐక్యత అనేటువంటిది కోల్పోయారు. కారు ద్రాక్షలు కాసేదానికి కారణంలో ఈ పార్టిషన్ పిల్లల డివిజన్స్, విభేదాలు, ఆ, అక్కడ ఏమైపోయింది? దెర్ వాస్ నో యూనిటీ అమాంగ్ ద పీపుల్. ఆ ప్రజల మధ్య ఐక్యత అనేటువంటిది లేదు. వీళ్ళెందుకు డివైడ్ అయ్యారంటే దే హ్యావ్ ఎ థర్స్ట్ ఆఫ్ అథారిటీ. వాళ్ళలో ఒక విధమైనటువంటి అధికార దాహం అనేటువంటిది చోటు చేసుకుంది. తర్వాత మోషే అహరోనుల పైన వాళ్ళకి ఒక విధమైనటువంటి జలసి, అసూయ, ఈర్ష్య చోటు చేసుకుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి వేరుపరచబడి చివరిగా గుంపంతా కూడా నశించిపోయారు. పిల్లలు 32-33 వచనాలు చదవండి. 32-33 వచనాలు. తన నోరు తెరిచి భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యము మృంగివేసాను. చూడండి పిల్లలు, అప్పటికప్పుడే భూకంపం లాగా భూమి నోరు తెరిచి వాడు ప్రాణంతోనే లోపలికి వెళ్ళిపోయారు, పడిపోయారు పిల్లలు. వాళ్ళందరూ కలిసి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కలిసి దేవుని ఆరాధించాల్సినటువంటి వాళ్ళు, దేవుని చేత నడిపించబడవలసినటువంటి వాళ్ళు, వాళ్ళలోనే 2 గుంపులుగా మారి ఒక గుంపు ఆ విధంగా వెళ్ళిపోయారు. ఇలా సైతాను సంఘంలో మనుషుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను తీసివేసే ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడైతే ఐక్యత అనేటువంటిది ఉండదో అక్కడ ఫలింపు అనేటువంటిది ఉండదో, అక్కడ బలహీనం అయిపోయేటువంటి స్థితి ఉంటుంది. అక్కడ అసూయలు, కలహాలు అనేటువంటివి ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మీలో అసూయను, కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. మీలో అసూయ, మీలో కలహము ఇవన్నీ ఉంటే అవి శరీర సంబంధమైనవి. మీరు మనుష్య రీతిగా నడుచుకునేటువంటి వాళ్ళు, ఆత్మీయంగా నడుచుకునేటువంటి వాళ్ళు కాదు. ఒకడు నేను, పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు నేను ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. చూడండి పిల్లల, సంఘాల్లో కూడా విభేదాలు, సంఘంలో కూడా డిఫరెన్సెస్, సంఘంలో కూడా భేదాభిప్రాయాలు, సంఘంలో కూడా కలహాలు, సంఘంలో కూడా మత్సరము, ద్వేషాలు, కొట్లాటలు, విభజన సిద్ధాంతాలు. కొన్ని సంఘాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు 10 నుంచి 11 వరకు ఒక గుంపు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఆ తర్వాత 11 నుంచి 12 వరకు ఇంకొక గుంపు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అంతకుముందు కలుస్తున్నటువంటి వాళ్ళే.
ఇక్కడ కోరాహు, దాతాను వీరి యొక్క బృందము మోషే అహరోనులకు వ్యతిరేకంగా నిలబడి ఏమైపోయారు అంటే వాళ్ళు మతాంతరంగా వారి జీవితాలు ముగించుకుంటాయి. సంఘంలో కూడా అనైక్యత అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫలింపు అనేటువంటిది ఉండదు, అక్కడ బలం అనేటువంటిది ఉండదు, అక్కడ బలహీనమైపోతూ ఉంటుంది సంఘం. విశ్వాసుల మధ్య కలహాలు, వీళ్ళంతా ఒకే ప్రజానికం రూబేను వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆల్ క్లాన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ వన్ క్లాన్. ఒకే గోత్రంలో నుంచి 12 గోత్రాలు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళ మధ్యలోనే అనైక్యత అనేటువంటిది మనము చూస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. చూచుకోనండి, ఒకరినొకరు భక్షించుకోవడం. సంఘంతో మాట్లాడుతున్నాడు, ఒకరినొకరు భక్షించుకుంటే చివరికి అందరూ కూడా నశించిపోతారేమో, ఒకరిని బట్టి ఒకరు. అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి అనైక్యత. ఇది కూడా ఒకటిగా మనము ధ్యానం చేస్తా ఉన్నాం. పోతే 4వదిగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి సుమారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల అనంతరం ఇక వాళ్ళ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతున్నారు. ఆ వెళ్ళబోయేటువంటి సమయంలో మోషే వారికి చక్కటి ఫీడింగ్ ఇచ్చాడు. ఎందుకంటే మోషే వెళ్ళడం లేదు వాగ్దాన భూమిలోనికి, యెహోషువ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు. ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళక ముందే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వబడ్డాయి. మీరు ఇంతకాలం ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసత్వంలో. దేవుడు మిమ్మల్ని విడిపించి ఇంకో ఈ అరణ్య ప్రదేశంలో మీకు తినేదానికి ఆహారాన్ని, కట్టుకునేదానికి వస్త్రాన్ని, తాగేదానికి నీటిని, పీల్చుకునేదానికి గాలిని, మీకు షెల్టర్లు ఇచ్చి పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి మిమ్మల్ని నడిపించాడు. ఇప్పుడు మీరు అన్యజనుల వద్దకు వెళ్ళబోతున్నారు డైరెక్ట్ గా. అంతకుముందు నా నీళ్ళు ఐగుప్తు దేశం వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళు కూడా ఒకప్పుడు బానిసలే. కానీ ఇప్పుడు బయట ఉన్నటువంటి అన్యులు వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళకి బానిసత్వం అనేటువంటిది లేదు. వాళ్ళు స్వేచ్ఛాపరులు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్యకి మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య మీరు ఎలా ఉండాలో, వాళ్ళతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలో, వాళ్ళ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఎలాంటివో, వీటన్నింటి గురించి దేవుడు ముందుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దే షుడ్ బి అలర్ట్ బికాస్ దే ఆర్ గోయింగ్ అమాంగ్ ద జెంటైల్ పీపుల్స్ అండ్ జెంటైల్ పీపుల్. అన్యజనుల మధ్యకు వాళ్ళు వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రజలు ప్రియుల. ఎందుకంటే వాళ్ళు ఫలించేటువంటి వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అప్పటికే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఎన్నో కట్టడలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో విధులు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉంది, మనసం ఉంది. పక్షాల గురించి దేవుడు వారితో మాట్లాడాడు, పండుగల గురించి దేవుడు వారితో మాట్లాడి, ఇవన్నీ కూడా అరణ్యంలో ఉన్నప్పుడే జరుగుతా వచ్చేసాయి. ఇప్పుడు వేరే ప్రదేశానికి వెళ్తున్నారు, అక్కడ అన్యజనులు ఉన్నారు. వాళ్ళతో ఎలా ఉండాలనేది కూడా దేవుడు ముందుగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాడు.
అన్యులకి విశ్వాసులకు మధ్య తేడా ఏంటి అంటే, అన్యులు లోకంలో ఉండేటువంటి వాళ్ళు, వారు నిజదేవుని ఎరగనటువంటి వాళ్ళు, వారికి ధర్మశాస్త్రం గురించి తెలియదు, దేవుని ఆత్మల గురించి తెలియదు, దేవుని పరిశుద్ధతల గురించి తెలియదు, దేవుని క్షమాగుణం గురించి తెలియదు, దేవుని ప్రేమల గురించి తెలియదు. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది పిల్లలు. కానీ విశ్వాసులకి దేవుడు ముందుగానే ఇవన్నీ కూడా తెలియజేశాడు. అన్యులకి వాళ్ళ గమ్యస్థానం తెలియదు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. అయితే దేవుని ప్రజలకి దేవుడు సమస్తాన్ని తెలియజేశాడు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము. సో గాడ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. గాడ్ రివీల్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ టు హిస్ చర్చ్. సంఘానికి దేవుడు సమస్తాన్ని దాదాపుగా తెలియజేశాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి. వీరు వెళ్ళి ఏం చేశారో తెలుసా? చూడండి ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము. మోయాబీయులు ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన కాదు వాళ్ళు. మోయాబీయులు, అమోరీయులు మనం లోతు యొక్క సంతానం గురించి చూస్తాం ప్రియారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వారి మోయాబీయులు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు షిత్తీములో ఉన్నప్పుడు మోయాబు రాళ్లతో ఏం చేశారట? వ్యభిచారం చేశారట. అసలు ఎంత ఘోరం కదా! దేవుని ప్రజలు అన్య స్త్రీలతో పాపం చేయడం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడనే వదంతి కలదు. ఎక్కడ? సంఘంలో. ఎంత బాధకరమైనటువంటి విషయం పిల్లలు. దేవుని అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు, దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు, దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి వాళ్ళు, విభజించవద్దు అని పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ చెప్పబడినటువంటి వాళ్ళు వెళ్ళి మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారట. కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఎప్పుడైతే ఆ కార్యం అక్కడ జరిగిందో చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు చంపబడ్డారు. ఆదికాండం 6వ అధ్యాయము మొదటి 2వ వచనాలు చూడండి. నరుల భూమి మీద విస్తరింపనారంభింపగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోవడం తప్పులేదు, కానీ ఎటువంటి వివాహము? కింద వచనానికి వచ్చేసరికి ఏమని చదవండి మళ్ళా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆర్గ్యుమెంట్ అనేది మనం చూస్తా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు స్త్రీలతో పాపం చేసినప్పుడు ఎంతో మంది ఇశ్రాయేల్ ప్రజలు చంపబడ్డారు. ఒక విధమైనటువంటి శాపం వారి మీదకి వచ్చింది. ఒక విధమైనటువంటి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. మనం అనుజులను విమర్శించటం లేదు, కానీ వాళ్ళకు దేవుని గురించి తెలియదు. వారి దృష్టిలో కొన్ని పాపం కూడా పరిశుద్ధతతో సమానమే. 106వ కీర్తన 35వ వచనం చూడండి.
106వ కీర్తన 35. అన్యజనులతో అన్యజనులతో సహవాసము చేసి సహవాసము చేసి వారి వారి క్రియలు క్రియలు నేర్చుకొని నేర్చుకుంది. ఇశ్రాయేలు గురించినటువంటి మాటలు ఇది కీర్తనలో రాయబడింది. చాలా వరకు వారు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుంది. మరి అన్యులతో సహవాసం చేయకూడదా? వాళ్ళతో మాట్లాడకూడదా? వాళ్ళ పక్కన ఉండకూడదా? వాళ్ళతో కలిసి తిరగకూడదా? తిరగవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు పిల్లలు. కానీ వాళ్ళు ఎక్కడైనా దేవునికి విరోధంగా ఉంటే దానికి నువ్వు దూరంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. ఏం నేర్చుకున్నారు? కింద వచ్చిన చదవండి. వారి విగ్రహములకు పూజ చేసేది అవి వారికి ఉరి రాలేదు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ విగ్రహాలను గురించి చెప్పబడింది. ఆయన దేవుడు దాని విషయంలో ఎంతో రోషం కలిగినటువంటి వాడు అని అక్కడ మనం చూస్తాం పిల్లరా. వారు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరిగాలి. ఇంకా కింద 40 వరకు మీరు చూస్తే మరి పసిపిల్లలను కూడా దయ్యములకు బలిగా అర్పించినటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. అగ్నిహోత్రము దాటించినటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి పిల్లలు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడినటువంటి వాళ్ళు అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, అన్య సంబంధమైనటువంటి పద్ధతులు, వాక్యం వినేటువంటి వాళ్ళే, వాక్యం తెలిసినటువంటి వాళ్ళే అక్కడికి వచ్చేసరికి మాత్రం వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు పిల్లలు. అవి ఏమైపోయినాయి? వీళ్ళకంటే గురి అయిపోయినాయి. వీళ్ళు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారు, రాజీ పడిపోయారు, వాళ్ళతో సహవాసం చేశారు. వాళ్ళ క్రియలు వాళ్ళకు నేర్పించాల్సిన దానికి బదులు, వీళ్ళ భక్తిని వాళ్ళకి నేర్పించాల్సిన దానికి బదులు, దేవుని ప్రేమను వీళ్ళు వాళ్ళకి అందించాల్సిన దానికి బదులు వీళ్ళేం చేశారంటే వీళ్ళకి సంబంధించి పక్కన పెట్టి వాళ్ళకి సంబంధించినవన్నీ నేర్చుకున్నారు. కారు ద్రాక్షలు కాసేందుకు కారణాలు పిల్లలు. కనుక అన్యజనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ లవ్ దెమ్, వీ షుడ్ హెల్ప్ దెమ్, వీ షుడ్ కోఆపరేట్ విత్ దెమ్. వాళ్ళతో మనం సహవాసం చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి దేవుని పరిచయం చేయాలి పిల్లలు. ఇఫ్ we introduce God to them, one day or the other they will definitely believe in Christ. Whenever they believe in Christ, they will receive the forgiveness of sin. The souls of them will be escaped from hellfire. పిల్లలు, అన్నిలతో మనం సహవాసం చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి యేసు ప్రభువుని గురించి పరిచయం చేయాలి. వాడు ప్రభువుని నమ్ముకుంటే వాడు దీవించబడతారు, విడుదల పొందుతారు, ఆ నిత్యనరకం నుండి తప్పించబడతారు. దట్ షుడ్ బి అవర్ గోల్. అదే మన గురిగా కలిగి ఉండాలి. అంతేగాని కాంప్రమైజ్ భక్తి చేసి, రాజీ పడే భక్తి చేసి, మనకి తేడా లేకుండా దేవుణ్ణి ప్రత్యేకంగా చూపించలేనటువంటి స్థితిలో కలిసిపోయేటువంటి వారిగా ఉంటే we can never gain that souls, win souls. అటువంటి ఆత్మలను మనం ఎప్పుడు సంపాదించలేము. సంపాదించకపోగా నీ ఆత్మ కూడా చల్లారిపోతే, నీ ఆత్మ కూడా బలహీనమైపోతే, నీ ఆత్మ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటిదిగా మారుతుంది. నీవు కూడా కారు ద్రాక్షలు ఫలించే వ్యక్తిగా ఉంటావు. చివరిగా ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక సందర్భానికి వచ్చేసరికి, అంటే నేను ఇందాక మీకు చెప్పాను, ఐగుప్తు దేశంలో సుమారుగా వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు.
ఆ తర్వాత వారిని దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ వాగ్దాన భూమికి నడిపించే ఆ సమయం సుమారుగా 40 సంవత్సరాలు. అప్పుడు మోషే వెళ్ళిపోయాడు. యెహోషువ నేతృత్వంలో వాడు కానానులోకి అడుగుపెట్టాడు. యెహోషువ హయాంలో ఎన్నో యుద్ధాలు అనేటువంటివి జరిగాయి. యెహోషువ గ్రంథం తర్వాత మనకు వచ్చే పుస్తకం ఏంటి బైబిల్లో? న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల్లో 400 సంవత్సరాల చరిత్ర అనేది దాగుంది ప్రియ. ఈ 400 సంవత్సరాల ఇశ్రాయేల్ ప్రజలు మరి యెహోషువ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి నడిపించేటువంటి నాయకులు లేరు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ దేవునికి విరోధంగా జీవించడం, శత్రువుల చేతికి అప్పగించబడడం ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు దేవుడు న్యాయాధిపతులను వాళ్ళ మధ్యకు తీసుకొచ్చి యెఫ్తా, సంసోను, గిద్యోను, ఇట్లా కొద్దిమంది న్యాయాధిపతులను మనం చూస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలప్పుడు ఏమైపోయిందంటే ఈ పాతోడంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి మాదిరి లేదు. దే వర్ ఫెయిల్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. అంటే వాళ్ళు భవిష్యత్తుని గురించినటువంటి అవగాహన లేకుండా, మాదిరి లేకుండా వాళ్ళు దేవునికి విరోధంగా జీవించడం వల్ల వాళ్ళ తర్వాత వచ్చినటువంటి జనరేషన్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోయినటువంటి వారిగా మారిపోయారు. మోషే నాయకత్వంలో కొద్దిమంది తప్పిపోయారు. యెహోషువ నాయకత్వంలో కొద్దిమంది తప్పిపోయారు. ఈ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి చాలా వరకు అందరూ తప్పిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సంఘం కూడా మాదిరి లేని మనుషులు ఉన్నట్లయితే తర్వాత తరం వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దైవభక్తి లేనటువంటి ప్రజలు ఉంటే తర్వాత తరం వారు సంఘంలో ఎలా ఉంటారో తెలియదు. వి కాంట్ ఇమాజిన్. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ ఒకప్పుడు ఫౌండర్స్ ఎంతో బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళ భక్తి విధానాలు వ్యత్యాసంగా ఉండేవి. ఇప్పుడు రాను ఏమైపోతుంది అంటే అవంతా కూడా నీరు గారిపోతా ఉన్నాయి. భక్తి చల్లారిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఫౌండేషన్ అనేది సరిగా లేకపోతే, మాదిరి అనేటువంటిది సరిగా లేకపోతే తర్వాత జనరేషన్ అనేటువంటి వారికి మనమే కొన్నిసార్లు అడ్డుగోడలుగా మారవచ్చు. We should think about the future in days to come. రాబో తరముల గురించి మనం ఆలోచన చేయాలి. నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక జీవితాన్ని దైవిక పరంగా నీవు జీవించినట్లయితే దాని ప్రభావం నీ కుటుంబం మీద ఉంటుంది. దాని ప్రభావం నీవు వెళ్ళే సంఘం మీద ఉంటుంది. దాని ప్రభావం నీవు నివసించే సమాజం మీద ఉంటుంది. ప్రియ, ప్రారంభంలో ఉన్నటువంటి వాడు చాలా మంది గతించిపోయారు. ఆ తర్వాత జనరేషన్కి వచ్చేసరికి భక్తి ఇంకా తగ్గిపోతా వచ్చింది. ఆ తర్వాత జనరేషన్కి వచ్చేసరికి దాదాపు ఫోర్త్ జనరేషన్ అంటే 400 సంవత్సరాలకు వచ్చేసరికి ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా జీవించడం అనేది అలవర్చుకున్నారు. అందుకే ఇశ్రాయేలు జీవితాలు ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు అసమాధానమే. ఇంకా తర్వాత మళ్ళీ దేవుడు ప్రవక్తలను ఇచ్చి, రాజులను ఇచ్చి, భక్తులను ఇచ్చి మళ్ళీ వాళ్ళని బలపరిచారు. వేరే సందర్భం కారు ద్రాక్షలు కాయుటకు కారణమైంది అంటూ 5వ వచనంలో ఏమంటున్నాడు ప్రభువు? నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నీకు తెలియజెప్పేదను. నేను అది వేసివేయబడినట్లు
దాని కంచెను కొట్టివేశాడు. ప్రియులారా, కంచె కొట్టేస్తే ఇక కారు ద్రాక్షలు కూడా కాయలేని స్థితిలోకి ద్రాక్ష పొలము వెళ్ళిపోతుంది. దేవుడు కంచె తీసివేసేంత వరకు ఉండకూడదు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు మనం విధేయులము అవ్వాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ ఏ వచనం. స్థితిలో నుండి నీవు ఏ స్థితిలో నుండి పడితివో పడితివో అది జ్ఞాపకము అది జ్ఞాపకము చేసుకొని నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావు, అంతకు ముందు నీకు ఏ స్థితి ఉండేదో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుండి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయి. ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన, ప్రారంభంలో ఎంతో మందిని దేవుడి సన్నిధికి నడిపించే ఆసక్తి, ప్రారంభంలో ఉన్న సువార్త ప్రకటన, ప్రారంభంలో ఉన్న ఉద్యమము, రాజీ పడినటువంటి స్థితి, దేవుని వైపు ఉండేటువంటి స్థితి, దేవుని కొరకు బ్రతికేటువంటి స్థితి, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల చూడండి, లేని ఎడల కంచె తీసేస్తాను అంటున్నటువంటి దేవుడు ఇక్కడేమంటున్నాడు, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. దీపస్తంభాన్ని తీసేస్తే నీవు అందుడువే. దీపస్తంభం లేకపోతే నీకు వెలుగు అనేది ఉండదు. దీపస్తంభం తీసేస్తాను అంటున్నాడు. పిల్లలు ఈకా బోధు అని పేరు పెట్టింది ఆమె. ఆ పేరుకి అర్థం ఏంటి? ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెడలిపోయింది. ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెడలిపోయింది. పిల్లలు అంతవరకు తెచ్చుకో. కాబట్టి కంచె తీసివేయక ముందే దేవునితో సమాధాన పడ్డాం. దీపస్తంభం తీసివేయబడక ముందే దేవునితో సమాధాన పడ్డాం. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకొని సరి చేసుకోవడం, అది ఎంతో దేవుని ప్రియ. కాబట్టి కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? ఒకవేళ మన జీవితంలో కూడా దేవుడు ఆశించిన ఫలాలు లేవేమో, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ఎక్కడైనా లోటుపాటు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకొని తిరిగి సమాధానం పడి, హెబ్రీ పత్రికలో ఉంది కదా, సడలిన చేతులను బలపరచు, వడిన మోకాళ్ళను బలపరచు. కనుక తిరిగి లేచే అనుభవం, తిరిగి దేవుని కోసం నిలబడేటువంటి అనుభవం, తిరిగి దేవునితో సమాధాన పడేటువంటి అనుభవం వస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన కృప కలిగినటువంటి వాడు. నినేవా పట్టణస్తులు మరి దేవుని దృష్టికి దోషులైనప్పుడు పట్టణం మీదకి దేవుని ఉగ్రత నిర్ధారించబడింది. ఇక 40 రోజులు టైం ఇచ్చాడు దేవుడు వారికి. ఈ 40 రోజుల్లో వాళ్ళు మారు మనసు పొందకపోతే పట్టణం అంతా కూడా సమూల నాశనమే. 1,00,000 పైగా ఉన్నటువంటి ప్రజలు యోనా మాటలు విన్న వెంటనే రాజు సైతము తను తాను తగ్గించుకున్నాడు, గోనెపట్ట ధరించాడు. ప్రజలు దేవుని వైపు తిరిగారు, మారు మనసు పొందారు. దేవుడు పశ్చాత్తాపడి ఆ ఉగ్రతను వెనక్కి తీసేసుకున్నాడు. ఇలా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. కృపాయుగంలో మనం ఉన్నాం. ఒకవేళ ఇంకా దేవునికి విరోధంగా ఎక్కడైనా
మన మనస్సాక్షి మన మీద ఘోషిస్తూ ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకొని దేవుడితో సమాధానపడి ముందుకు వెళ్తే ఫలం ఫలించేటువంటి వారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడు తన వాక్యం దీవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మా జీవితంలో మేము ఫలించుటకై ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తలను, యాజకులను, భక్తులను, రాజులను ఎలాగైతే ఇచ్చారు, ఈరోజు నాయన సార్వత్రిక సంఘానికి సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను, అపోస్తలులను మీరు ఇచ్చారు. మరి మేము కూడా ఇంకా ఎక్కడైనా కారు ద్రాక్షలు ఫలించేవారముగా ఉన్నామేమో, మీకు ఇష్టం లేనటువంటి వారముగా జీవిస్తున్నామేమో, మిమ్మల్ని అసంతృప్తి పరిచే వారముగా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించి మరొకసారి మీ శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. ప్రభా, మీరు మమ్మల్ని పెంచి గొప్పవారిగా చేసే దేవుడు కనుక మీపై తిరుగుబాటు స్వభావము మాలో ఎవరికి లేకున్నట్లు సహాయం చేయండి. ప్రభా, మిమ్మల్ని సంతోషపరిచే వారంగా ఉంటూ కృప దయచేయండి. సాతాను యొక్క బానిసత్వంలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మీరు మాకు విడుదల ఇచ్చావు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి సంఘంలో మేము నివసించే ప్రాంతంలో ఇంకా ఎంతమంది అయితే మిమ్మల్ని ఎరగని స్థితిలో ఉన్నారు, అన్యులుగా ఉన్నారు, వారికి మమ్మల్ని దీవెనకరముగా చేయండి. మీరు మాకు ఇచ్చిన వాక్యము మమ్మల్ని పరిశుద్ధపరిచేదిగాను, మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా ఉంటుండగా మీ వాక్యమును చేతపట్టుకొని ప్రభా మేము లోకమందు జీవించుట కృప దయచేయండి. రాజీ పడే భక్తిని చేయక మీకు విరోధకరమైన ఆచారాలకు దూరముగా ఉండటం కృప దయచేయండి. మీరు మాకు సహాయం చేసే దేవుడు. మా బంధువులు, మా స్నేహితులు, మాకు తెలిసిన వారిని ప్రభా మీరు దర్శించగలరు, రక్షించగలరు. వారి కొరకు కూడా మీరు శిలువలో ప్రాణం పెట్టాము కనుక మిమ్మల్ని చూపించే వారముగా మేము ఉండటకు సహాయం చేయండి. విన్న ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా చేయండి. మీ మాటలకు మాత్రమే ముద్ర వేసి దేవుడి గట్టి ఫలింపు దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.